సినీ ఇండస్ట్రీలో చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న దిల్ రాజు గారు గురించి ఇక 2020 డిసెంబర్ ఆఖరిలో తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో అతి కొద్ది మంది సమక్షంలో ఈయన వివాహం జరిగింది. కాగా రెండో వివాహం సమయానికి దిల్ రాజు వయసు 49 ఏళ్లు. కాగా అప్పట్లో దిల్ రాజు రెండో పెళ్లి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే కొందరు ఆయనపై విమర్శలు సైతం గుప్పించారు. కానీ ఇక అవేమి పట్టించుకోకుండా దిల్ రాజు తన భార్య తేజస్వినితో చక్కగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ దంపతులకు ఓ బాబు కూడా జన్మించాడు. అయితే ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యంతో 2017లో మరణించింది. కాగా ఈ దంపతులకు హర్షిత రెడ్డి అనే కూతురు ఉంది. ఇకపోతే అనిత మరణం తర్వాత దిల్ రాజు దాదాపు 2 ఏళ్లుగా ఒంటరిగానే ఉన్నాడు. ఇక తండ్రి ఒంటరితనాన్ని చూసి భరించలేక హర్షిత రెడ్డి స్వయంగా దిల్ రాజుకు రెండో పెళ్లి చేసిందంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అసలు నిజం ఏంటంటే తాను ఎందుకు రెండో వివాహం చేసుకున్నాను అన్న విషయంపై దిల్ రాజు ఎట్టకేలకు గుట్టు విప్పాడు. ఇదిలా ఉంటే ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన రెండో వివాహం గురించి ప్రస్తావించారు. ఇక దిల్ రాజు గారు మాట్లాడుతూ అనారోగ్యంతో అనిత మరణించిన తర్వాత 2 ఏళ్ల పాటు బాగా ఇబ్బంది పడ్డా. ఇకపోతే ఎన్నో స్ట్రగుల్స్ ను ఫేస్ చేశా. ఆమె మరణించిన తర్వాత కూతురు అల్లుడు నాతోనే ఉన్నారు. నా బాధను పోగొట్టేందుకు వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. అయితే ఇక నాకున్న ఒకే ఒక వ్యాపకం గ్యాంబ్లింగ్. అయితే నన్ను అలా చూస్తూ మా పేరెంట్స్ ఉండలేకపోయారు. రెండో పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టారు. ఇక వారికి నా కూతురు సపోర్ట్ చేసింది. క్లోజ్ ఫ్రెండ్ కూడా బాగా ఒత్తిడి చేశాడు. అప్పుడే రెండో పెళ్లి చేసుకున్నా. అంతేకాదు తనది హైదరాబాదే. ఇక నా కుటుంబం ప్రొఫెషన్ డిస్టర్బ్ కావద్దని ఆవిడ్ను అన్ని విధాలుగా ప్రిపేర్ చేసి పెళ్లాడాను. అయితే ఈ మధ్యలోనే మాకు బాబు పుట్టాడు. 2 భార్యల పేరు వచ్చేలా అన్వాయి అన్న పేరు పెట్టాం అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.